అమ్మమ్మ చేతి కమ్మని రుచులను మీ ఇంటికే తెచ్చుకోండి. అమ్మమ్మాస్ స్వచ్ఛమైన ప్రేమ కమ్మని రుచి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు అయితే నాతో పాటు ఒక చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో తను ఒక డ్యాన్స్ చేసి ఇంకా పక్కా లారెన్స్ మాస్టర్ 2 అని ఫిక్స్ అయిపోతారు. మణికంఠ గారు నాతో పాటు ఉన్నారు. హాయ్ మణికంఠ. హాయ్ మ్యామ్. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. నాకు కూడా తమిళ్ నేర్పించవా నాన్న? నాకు తెలుగు నేర్చుకోవాలని చాలా ఇష్టం మేడం. తెలుగు నేను నేర్పిస్తాను, నువ్వు నాకు తమిళ్ నేర్పించేసి. సరే, తప్పకుండా. ఓకేనా? సో ఇంతకీ ఎలా ఉన్నారు? జిత్తు మాస్టర్ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అంటే జిత్తు మాస్టర్ ఇప్పుడు కొంచెం బిజీ ఉన్నారు, నేను బయట షోలో బిజీ ఉన్నానని కలవలేదు. ఓకే, మాస్టర్ చాలా బాగున్నారు. మాస్టర్ కూడా చాలా బాగున్నారా? ఎస్. ఇంతకీ అంటే లైక్ మదర్, ఫాదర్, అన్నయ్య అంటే ఎలా ఎక్స్పైర్ అయ్యారు ఏంటి అది తెలుసుకోవచ్చా? మమ్మల్ని చూసి ఎవరు అయ్యో పాపం మణికంఠ అట్లా అని చెప్పకూడదని, మనం చేసిన వర్క్ మాత్రం ఉండాలి అని. సో దానికోసం నేను ఎక్కడ నా బ్యాక్గ్రౌండ్ గురించి నేను చెప్పలేదు. ఐఎమ్ సో సారీ, బట్ అది చూసాం కాబట్టి తెలిసింది కాబట్టి. అంటే ఇప్పుడు మణికంఠ అంటే ఏపీ తెలంగాణ కాదు, తమిళనాడు కాదు, తెలియని వాళ్ళు అంటూ ఎవరూ లేరు, అందరికీ తెలుసు కదా. అన్ఎక్స్పెక్టెడ్గా డి మణికంఠ, జబర్దస్త్ మణికంఠ, శ్రీదేవి డ్రామా కంపెనీ మణికంఠ అనేది 3 బిరుదులు తెచ్చుకున్నారు. బట్ కొంచెం అది ఎలా జరిగింది ఏంటి అని మాకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా. మేము కూడా అభిమానులం కాబట్టి. సో అభిమానించే అభిమానులు అందరి కోసం 3-4 years నాకు బ్యాక్ నాకు ఒక ఫ్యామిలీ, ఒక నా అన్న, బ్రదర్, నా నాన్న, నా అమ్మ, నా వదిని అందరూ ఉన్నారు. ఒక 4 years బ్యాక్ అన్న యాక్సిడెంట్లో చనిపోయారు, నా వదిన గారు ప్రెగ్నెంట్ టైంలో చనిపోయారు, నా అప్ప హెల్త్ ప్రాబ్లం లేదని చనిపోయారు, నా అమ్మను కరోనా టైంలో హెల్త్ బాగాలేదని, కరోనా టైంలో హెల్త్ బాగాలేదని నేను ఎక్కడ నాకు ఆప్షన్ లేదు, ఆ టైంలో చనిపోయారు. అది ఆయన నా అమ్మ చనిపోయిన ఒక 10 daysలో నేను వచ్చి డీకి ఆడిషన్ ఇచ్చాను. ఇప్పుడు ఎవరు చూసుకుంటున్నారు మిమ్మల్ని? ఎక్కడ ఉంటున్నారు? ఎవరు లేదు, నాకు నేనే చూసుకుంటున్నాను. నాకు ఇంతవరకు సపోర్ట్ ఎప్పుడో నా జిత్తు మాస్టర్ ఫ్యామిలీ నేను చూసుకున్నాను. జిత్తు మాస్టర్ అంటే ఎప్పుడు డ్యాన్స్ చేస్తారు, ఒక మంచి స్టైల్ ఉంది జిత్తు మాస్టర్లో అనేది తెలుసు తప్ప, అంటే తనలో కూడా ఒక మంచి హార్ట్ ఉందనేది ఇప్పుడు ఇలాంటి సందర్భంలో తెలుస్తుంది. అవును, ఐఎమ్ సో సారీ మణికంఠ. అయిపోలేదు, ఇప్పుడు నేను సిస్టర్ కదా, అందుకని ఫ్రీగా అడిగాను. అవును, ఓకేనా? ఎస్. అండ్ ఫస్ట్ ఆడిషన్ అంటే లైక్ డీకి రాకముందు ఫస్ట్ ఆడిషన్ ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది? నేను D10 నుంచి డి జూనియర్స్ అప్పుడు చిన్న పిల్లలు, అప్పటి నుంచి నేను బ్యాక్గ్రౌండ్ డాన్సర్, డీలో బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా ఉన్నాను. తర్వాత డీకి ఒక 4-5 times నేను ఆడిషన్ ఇచ్చాను, సెలెక్ట్ అవ్వలేదు. అంటే పర్సనాలిటీయా లేదు, జిమ్నాస్టిక్ రాదా అట్లా, అంటే ఒకవేళ నాలో ఏదైనా మైనస్ ఉంటుందా అట్లా. కానీ లాస్ట్ టైం D13లో ఇచ్చాను, దేవుడి దయ నుంచి ఒక ఛాన్స్ దొరికింది నా జిత్తు మాస్టర్ అయింది. అంటే ఒక ఆడిషన్కి వెళ్ళేటప్పుడు ఎవరో అవమానించారు కదా? అవును, ఒక ఆడిషన్ కదా, అన్ని ఆడిషన్. నీకు బాగా హర్ట్ అయిన ఆడిషన్ ఏంటి నాన్న? నిన్ను బాగా హర్ట్ చేసింది, ఏడుపు వచ్చింది, కొంచెం డిస్టర్బ్ అయ్యింది అనే ఆడిషన్, ఆ సందర్భం ఏంటి? అంటే నేను ఏ ఆడిషన్కి వెళ్తానో ఫస్ట్ నన్ను చూసి ఫస్ట్ పర్సనాలిటీ లేదంటున్నారు, కెమెరా ఫేస్ లేదంటున్నారు. నేను లారెన్స్ మాస్టర్ పెద్ద ఫ్యాన్, నేను ఏం చేస్తేనో లారెన్స్ మాస్టర్ చేస్తే వీడు పెద్ద లారెన్స్ అంటున్నారు. అది నాకు చాలా హర్ట్ అయింది. కానీ ఇప్పుడు అది నాకు ప్లస్ అయింది చాలా. ఇప్పుడు నాకు ఎట్లా చెప్పాలంటే అట్లా ఆడిషన్ ఇచ్చి నాకు ఈ స్టేజ్ దొరికింది అని నేను అనుకుంటున్నాను. ఎక్సలెంట్. కాదు మణికంఠ, అంటే ఎప్పుడైనా ఆడిషన్కి వెళ్ళేటప్పుడు బాగా హర్ట్ చేసిన సందర్భం? ఒక్కొక్కసారి నేను డ్యాన్స్ చేసినప్పుడు ఆడిషన్ టైంలో సాంగ్ ఆఫ్ చేస్తారు, నువ్వు వెళ్ళు నెక్స్ట్ టైం, అది అప్పుడే నాకు హర్ట్ అవుతుంది. అంటే ఫుల్ డ్యాన్స్ చూడరు ఒక్కొక్క ఆడిషన్లో. నేను తమిళ్లో చేశాను, కన్నడలో చేశాను, మలయాళంలో ఆడిషన్ ఇచ్చాను, ఇప్పుడు తెలుగులో ఇచ్చాను. సో కొన్ని ఆడిషన్లు మాత్రం అట్లా చేశారు. సో దాన్ని బట్టి నెక్స్ట్ టైం ట్రై చేశాను మేడం, అంతే. ఎక్సలెంట్. సో డీకి రావడానికి ఫస్ట్ రీజన్ ఏంటి, కారణం ఏంటి? డీ అందరూ ఒక డాన్సర్ అంటే డీ చేయాలని ఉంటుంది, ఒక్కొక్క డాన్సర్ అంటే ఫస్ట్ డీ చేయాలని ఉంటుంది. సో నాకు అది అట్లనే ఒక ఇష్టం, డీ అంటే చేయాలి, అట్లీస్ట్ బ్యాక్గ్రౌండ్ డాన్సర్గానే ఉండాలి అని నేను వచ్చాను.
అంటే తర్వాత బ్యాక్గ్రౌండ్ డ్యాన్స్ చేసిన తర్వాత ఒక్కసారి నా ఇక్కడ డీలో కంటెస్టెంట్ అవ్వాలి నాకు చాలా ఇష్టం. అని నా ట్రై చేశాను. నా బ్యాడ్ లక్ ఏమో కరెక్ట్ టైంలో దొరకలేదు. సో ఇప్పుడు డీ దగ్గరలో ప్రూవ్ చేసుకున్నాను అనుకుంటాను అని జిత్తు మాస్టర్ అనేది జరిగింది అంతే. అంతే. సో జిత్తు మాస్టర్ అని చెప్తున్నావు కదా, మరి జిత్తు మాస్టర్ గురించి ఒక ఫ్యూ వర్డ్స్ ఏం చెప్తావు జిత్తు మాస్టర్ గురించి? అది ఇప్పుడు కాదు, ఎప్పుడు ఏ టీవీ షోలో నేను చెప్తాను మేడం, నేను జీరో, నన్ను తీసుకొచ్చి హీరో చేసింది నా జిత్తు మాస్టరే. నేను ఇంకోసారి నేను ఎట్లా చెప్పాలంటే, ఇప్పుడు ఈరోజు నేను అన్నం తింటున్నానంటే నా జిత్తు మాస్టర్ అంతే. అంతే పర్సనల్గా చెప్తున్నాను, జిత్తు మాస్టర్ని చాలా మిస్ చేసుకుంటున్నాను అంతే. ఎందుకని? అంటే వర్క్ పట్టి మీట్ అవ్వట్లేదని అంతే. అవునా? చూడు నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చేసింది. హ్యాపీయేనా మరి? ఎస్. సో తెలుగు ఇంత ప్రాపర్గా ఎలా నేర్చేసుకున్నావు మనకంట? అతి తక్కువ టైంలో ఇంత క్యూట్గా తెలుగు? లేదు, నేను ఇప్పుడు భయంతో మాట్లాడుతున్నాను మేడం, ఎక్కడ రాంగ్ అవుతుందో అని. ఇప్పుడు నేర్చుకుంటున్నాను. మనకు అందరూ ఇష్టమే, మనం వర్క్ చేసే దగ్గర అందరూ నచ్చుతారు, బట్ మనకంటే ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు కదా, అలా ఎవరు? ఈ క్వశ్చన్కి అందరూనే చెప్పాలి నేను, ఎందుకంటే నేను అందరినీ మళ్ళీ మీట్ అవుతాను కదా. అందుకే అందరూ అంటే నాకు చాలా ఇష్టం, అందరూ చాలా బాగా డ్యాన్స్ చేస్తారు. మరి ఏంటి మణికంఠ ప్రేమలో తేజుతో పడ్డాడు అని చెప్పి న్యూస్ వినబడుతోంది? అవును, నేను యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్ చూసాను, నా ఫోటో తేజస్విని ఫోటోలో పెట్టారు, నేను చూసాను. నార్మల్గా ఒక పర్ఫార్మెన్స్ అంతే, అంటే తేజస్విని ఒక పర్ఫార్మెన్స్ కోసం వచ్చింది, మాస్టర్ జిత్తు మాస్టర్ ఒక పర్ఫార్మెన్స్ కోసం తీసుకున్నాను. అంటే సాంగ్ పెద్ద హిట్ అయింది కదా, సో దాన్ని బట్టి ఆడియన్స్ అట్లా అనుకుంటాను అంతే. ఇంకేంటి ఇష్టం లేదా నీకు? ఇష్టం లేదంటే కాదు, ఒక మంచి ఫ్రెండ్షిప్ అంతే. లవ్ లేదు? అట్లా ఏం లేదు. సరే, నీకు ఏదైనా ఒక లవ్ స్టోరీ అంటే చెప్పవా మనకంట? లవ్ స్టోరీ, నిన్న 5th స్టాండర్డ్లో ఒక అమ్మాయిని లవ్ చేశాను. ఫస్ట్ టైం చెప్తున్నాను, వన్ సైడ్లో 5th. ఓకే. అంటే అప్పుడు ఏంటనే తెలీదు ఆ టైంలో. అదే ఇప్పుడు కాంటాక్ట్లో ఉందో తను? అవునా? లేదా? 5th స్టాండర్డ్ నుండి ఎన్ని ఇయర్స్ లవ్ చేసావు? 3 years 4 years 4 years లవ్ చేసావు? వెళ్ళిపోయింది వన్ సైడ్ లో. ఎందుకు నీకు ఇష్టం తనంటే? అప్పుడు ఏంటనే తెలియదు, అంటే చూస్తే అట్లా ఆ ఏజ్లో. ఇప్పుడు ఒకవేళ ఇన్ కేస్ కనిపించింది అనుకో, ఏం చెప్తావు? కంటిన్యూ చేస్తావా లవ్? లేదు, ఫస్ట్ లవ్ అంటే ఇప్పుడు చెప్పకూడదు. చూస్తే ఏమనిపిస్తుందో అట్లా చేసుకుంటాం. ప్రతి ఒక్క మనిషికి ఇలాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళు ఇష్టపడుతూ ఉంటాం కదా మనం. అలాగే నీకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి అంటే నీకు? అంటే నేను ఇప్పుడు ఫేమ్లో ఉన్నన్ని రాకూడదు, నా కోసం రావాలి అంతే. అది ఒక క్యారెక్టర్ ఉంటే చాలు. నిన్నెవరో చీట్ చేశారు కదా, అంటే చీట్ చేసేసి ఏదో చేశారని చెప్పి వీడియోస్ పెట్టారు, పోస్ట్ చేశారు. ఏంటది, ఎలా చీట్ చేశారు? అంటే మేడం, నా దగ్గర ఎవరైనా వచ్చి మీ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అంటే మీతోటి నేను డ్యాన్స్ గురించి మాట్లాడంటే నేను నంబర్ ఇస్తాను. అది ఎట్లా అయిందంటే, చాలా దగ్గర నా నంబర్ వెళ్ళి అది హ్యాక్ చేశారు. హ్యాక్ చేసి ఎట్లా అంటే, నా ఫోటోను పంపించి వీడు లోన్ తీసుకున్నారు, తర్వాత వీడికి యాక్సిడెంట్ అయింది, చాలా డెత్ మూమెంట్లో ఉన్నాడు, హాస్పిటల్ నంబర్ కింద ఉన్నాయి, దీనికి మీకు ఎంత అవుతుందో అంత అమౌంట్ పే చేయండి అని చాలా నా కాంటాక్ట్లో ఉన్న అందరికీ వెళ్ళింది. నాకు గణేష్ మాస్టర్లో ఒకసారి కాల్ చేశారు. అప్పుడు అడిగితే మణి ఇదెలా నార్మల్, మీరు చూసుకోండి అన్నారు. తర్వాత నాకు చాలామంది కాల్ చేసి, మణికంఠ సార్ నాకు అట్లనే అయింది, ఇది చూసుకోండి. తర్వాత నేను పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను, సైబర్ క్రైమ్. తర్వాత అన్నీ క్లియర్ అయింది. ఎవరు చేశారు ఏంటి అనేది తెలిసిందా? అంటే చేసినప్పుడు ఒక లాంగ్వేజ్ మాట్లాడతారు, అంటే వేరే ఐడీలో మాట్లాడుతున్నారు. సో నాకు ఎట్లా జరిగిందో నార్మల్ పీపుల్కి అట్లా జరగకూడదు, నేను ఒక కేర్ఫుల్గా చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. లారెన్స్ మాస్టర్ అంటే నీకు చాలా ఇష్టం కదా, సో లారెన్స్ మాస్టర్ ఒకటి వీడియో అంటే పంపించారు, నీ గురించి చెప్పారు, అంటే సాంగ్ తర్వాత. సో నీకు ఎలా అనిపించింది, ఏం చెప్తావు లారెన్స్ మాస్టర్ గురించి? అంటే లారెన్స్ మాస్టర్ గురించి చెప్పాలనుకుంటే, ఆ సాంగ్ ఫస్ట్ నేను జిత్తు మాస్టర్ గురించే చెప్తాను నేను. ఎందుకంటే నాకు లారెన్స్ మాస్టర్ అంటే ప్రాణం. లారెన్స్ మాస్టర్ నుంచి నా పేరు వచ్చిందంటే ఫస్ట్ నా జిత్తు మాస్టర్ సాంగ్ కంపోజింగ్ ఆ రేంజ్కి వెళ్ళిపోయింది. సో లారెన్స్ మాస్టర్ ఫస్ట్ కాల్ చేసి ఏమన్నారంటే, నేను ఏం చేశాను మూవీలో దానికి 100% ఈ సాంగ్ కొరియోగ్రఫీ బాగుంది జిత్తు మాస్టర్కి ఫస్ట్ చెప్పారు. సూపర్. ఫస్ట్ జిత్తు మాస్టర్ వేరే లెవెల్ మాస్టర్ ఎప్పుడు, తర్వాత చెప్పారు ఆ అబ్బాయి పేరేంటి, నాలాగే చేస్తున్నారని చెప్పినప్పుడు
ఇంకా చాలు నాకు డ్యాన్స్లో అయిపోయి చాలు. అప్పుడు ఎలిమినేషన్ అయ్యాను కదా, నాకు అప్పుడు ఏం ఫీల్ అవ్వలేదు. నేను టైటిల్ కొట్టాను, నాకు ఆ ఫీల్ వచ్చింది. సో కాదు, అంత మంచి డ్యాన్స్ చేసావు, అంత మంచి స్టెప్స్ దించేసావు, ఎలిమినేషన్ నీకు కరెక్ట్ అనిపించిందా మనకంట? మ్యామ్, ఏంటంటే ఒక్కొక్క సాంగ్కి మార్క్ ఉంటుంది, అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మార్క్ ఉంటుంది. సో మార్క్ బట్టి ఎలిమినేషన్ చేస్తాను. ఓకే, అంటే నాకు చిత్తు మాస్టర్కి అన్ఎక్స్పెక్టెడ్. అన్ఎక్స్పెక్టెడ్ కదా, మేము కూడా అన్ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రోజు ఫ్యాన్స్ అందరూ అప్పుడే నాకు చాలా హ్యాపీ, ఇంత ఫ్యాన్స్ ఉన్నారా అని తెలిసిపోయింది. అప్పుడు మన ఇంటర్వ్యూ తర్వాత కూడా నీకు తెలియలేదు ఇది అంతమంది ఫ్యాన్స్ ఉన్నారని? అదే ఎలిమినేషన్ అయిన తర్వాతనే తెలిసింది. ఎస్ కాదు మనకంట, ఇప్పుడు డీలో ఎలిమినేట్ చేశారు కదా, ఈ ఎలిమినేటెడ్ డెసిషన్ అనేది డైరెక్టర్స్ డెసిషన్ ఉంటుందా లేకపోతే జడ్జెస్ డెసిషన్ ఉంటుందా? జడ్జెస్ అదే మేడం, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి నేను చెప్పాను కదా మార్క్స్ ఉంటుంది అని. సో అక్కడ స్టార్టింగ్ నుంచి అన్ని మార్క్ చూస్తారు, మార్క్ బట్టి జడ్జిమెంట్ తర్వాత డైరెక్టర్ అన్నీ కలిపి జడ్జిమెంట్ ఇస్తారు. సో బ్యాక్గ్రౌండ్ దానికి ఎంత ఉండేది పేమెంట్? కంటెస్టెంట్గా వచ్చిన తర్వాత ఎంత వచ్చింది పేమెంట్? బ్యాక్గ్రౌండ్గా వస్తే పేమెంట్ ఏమి ఉండదు, అంటే ఒక ఛాన్స్ దొరకదని వస్తాము. ఒక ప్లేస్లో ఏదో ఫేస్ కనపడుతుంది, అందరితోటి నేను చేస్తున్నానని అట్లా చెప్పవచ్చు అని. కంటెస్టెంట్గా వస్తే ఏంటంటే చెప్తాను, అంటే ఒక 3,000 నుంచి 5,000 ఉంటుంది 3,000 to 5,000 ఒక సాంగ్. గణేష్ మాస్టర్ 3 lakhs పేమెంట్ ఇచ్చారు కదా, అంటే చాలా మంది మాస్టర్స్ని ఆ ప్లేస్లో చూసాము, ఏదో ఒక రకంగా హెల్ప్ చేస్తూ ఉంటారు. అలాగే గణేష్ మాస్టర్ విషయానికి వస్తే 3 lakhs అనేది ఆన్ స్పాట్ అనౌన్స్మెంట్ అనేది చేశారు. సో ఆ సందర్భంలో ఆ టైంలో మీరు కూడా ఉంటారు అక్కడ ఆ ప్లేస్లో. సో మీకు ఎలా అనిపించింది? అంటే గణేష్ మాస్టర్ నాకు చాలా అప్పుడప్పుడు ఏం చెప్తారంటే, మనీ నువ్వు డ్యాన్సే చేస్తున్నావు, అందుకే నువ్వు నాకు చాలా ఇష్టం అని ఒక చెప్తారు. తర్వాత నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, ఇట్లాంటి టాలెంట్ ఉన్న వారికి సపోర్ట్ చేయాలని మాస్టర్ నాకు మాత్రం కాదు, అక్కడ కంటెస్టెంట్ సాయి చాలా, అంటే నేను చెప్పకూడదు, చాలామందికి తెలియకుండానే హెల్ప్ చేస్తున్నారు మాస్టర్. సో ఆ టైంలో నాకు నువ్వు కార్డు తీసుకోవని ఇచ్చిన అమౌంట్ నాకు చిత్తు మాస్టర్ చాలా హ్యాపీ అయ్యారు, మాస్టర్ ఇచ్చారు అని. అప్పుడు ఇచ్చారు 3.5 lakh. 3.5 lakh హ్యాపీ అనిపించింది చాలా. ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిందా? అవునవును కదా, పాపం చాలా సఫర్ అయ్యావు కదా. ఆ అమౌంట్లో అంటే ఎలాంటి సఫర్ ఫేస్ చేసావు చెప్పు మనకంట. ఏం చేయాలంటే ఇప్పుడు నెక్స్ట్ యూనియన్ కార్డ్ తీసుకోమని చెప్పారు మాస్టర్. తర్వాత యూనియన్ కార్డ్కి గణేష్ మాస్టర్ ఇంకేం చెప్పారంటే, ఇంకా మీరు ఎప్పుడు తీసుకుంటున్నారు అప్పుడు ఇంకా అమౌంట్ కావాలంటే నాకే అడగండి అని చెప్పారు గణేష్ మాస్టర్. అది ఇంకా చాలా హ్యాపీ అయింది. తర్వాత అదే అమౌంట్లో హ్యాండిక్యాప్టర్కి 1.5 lakh ఇస్తానని నేను చెప్పాను శ్రీదేవి డ్రామా కంపెనీలో. గణేష్ మాస్టర్ ఇంకా చాలా హ్యాపీ అయ్యారు, నేను అమౌంట్ ఇచ్చినాను మీరు ఆ అమౌంట్ ఇంకొకరికి ఇచ్చారని. మాస్టర్ చాలా, ఎందుకంటే నాకు వేరే వేరే షోస్ దొరుకుతుంది, హ్యాండిక్యాప్టర్కి దొరకదని నేను ఇచ్చేసాను. మనకంటే ఇంత గోల్డెన్ హార్ట్ అయితే ఎలా మనకంట? అలా ఏం లేదు, ఎందుకంటే నేను అన్ని చూసి వచ్చాను కదా అని